బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను ఆదివారం గోదావరిఖండ్లో ఘనంగా నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు నగర మేయర్ మాంకాళి స్వామి, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య యాదవ్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి హాజరై పోలీస్ స్టేషన్ సమీపంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఓటమి ఎరుగని నాయకుడని అన్నారు. దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఆయన విశేష సేవలను అందించారని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరినీ విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి పరచాలని కోరారు. జగజీవన్ రామ్ గారు ఒక దళిత జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారు ఆ కాలంలోనే ఉద్యమం చేస్తే తప్ప ఏదీ సాధించుకోలేమని చెప్పేసి తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన సమయంలోనే ఒక విద్యార్థి నాయకునిగా ఉద్యమాలు మొదలుపెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ దేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్న గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. అలాంటి నాయకుడు దళిత జాతిలో పుట్టడం, ఆ సమయంలో ఎదుర్కొంటున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి చదువుతోటి మాత్రమే ఈ సమాజాన్ని జయించగలమనే ఏకైక లక్ష్యంతో ఒక ఉన్నతమైన చదువును అభ్యసించి ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా ఎన్నికై భారతదేశంలో ఉన్న దళితులందరినీ కూడా ఏకం చేసి హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించిన మహానాయకుడు, మహోన్నతుడు బాబు జగజీవన్ రామ్ గారు అనేది మనం ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ రానున్న తరానికి వారి ఆశయాలను, వారు చేసిన గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను కూడా చెప్పవలసిన సమయం తప్పకుండా ఎప్పటికప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా ఒక అంశమైతే వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో జరుగుతున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ఈ స్థాయికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయికి వచ్చిందంటే అనేక ఉద్యమాలలో పాల్గొని దళితుల ఐక్యతను చాటి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క దళితుడు ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలమనే ఒక ఆశయంతో ముందుకు పోతున్న ప్రతి సోదరునికి కూడా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలతోనే ఇలా ఈ యొక్క ప్రజలకు రక్షణగా నిలిచిండ్రు ఈ నాయకత్వం అంతా కూడా. అందుకోసమే ఈ యొక్క గతంలో ఈ యొక్క బాబు జగజీవన్ రావు గారు చెప్పినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా మనకున్నటువంటి చట్టాలు కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియలేనటువంటి పరిస్థితి. జగజీవన్ రామ్ గారి చరిత్ర ఏంటి అని అంటే చాలామంది యువకులకు ఇలా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. జ్యోతిబా పూలే గారు చేసినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఆనాడు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర అనంతరం కూడా ఎంత వివక్షతకు గురి అయింది అనేటువంటి సమాజంలో బీసీ, ఎస్సీ, అణగారిన వర్గం ఎంత ఇబ్బందులకు గురి అయింది అనేటువంటి విషయాలను సమాజానికి ఇంకా తెలియజెప్పాలి, ఇంకా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ప్రత్యేకంగా మా దగ్గర గౌరీ శంకర్ గారు ఉంటారు, వారితోని ఈ మధ్యకాలంలో మా మిత్రులు యొక్క సమతా వేదిక ఏర్పాటు చేసిన తర్వాత నా వంతు బాధ్యతగా ఈ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిచినటువంటి ఒక నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా ప్రజలను చైతన్యం చేయడంలో, ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నా వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి ఒక 60,000 పుస్తకాలను ప్రింటింగ్ చేయాలి. దాంట్లో బాబు జగజీవన్ రామ్ గారు సంబంధించినటువంటి ఆశయాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలు, అదేవిధంగా మన జ్యోతిబా పూలే గారి ఆశయాలను సంబంధించి మన ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన రక్షణ చట్టాలను కూడా దాంట్లో పొందుపరిచి నాకు పుస్తకము ఇవ్వాలని చెప్పిన అతి త్వరలోనే ఆ పుస్తకం వస్తుంది. తప్పకుండా ఆ పుస్తకము ప్రతి ఇంటికి
రామగుండం నియోజకవర్గంలో ఉన్న 65,000 ఇండ్లకు తప్పకుండా ఆ పుస్తకం పోయేటువంటి విధంగా కార్యాచరణను తీసుకున్నాను. అది ఇలా మనకు ఈ భారతదేశానికి బాబు జగజ్జీవన్ రావు గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మన జాతి సంపద. 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ప్రజలు అట్టడుగునే ఉన్నారు. పేదోడి స్థానంలో ఉన్నాడు. కులవివక్షత ఉన్నది, ఇంకా అడుగు బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, ఇంకా వైట్ రేషన్ల కోసం క్యూ కట్టి వేల లక్షల మంది లైన్లో ఉంటా ఉన్నారు. పేదరికం పెరుగుతూ ఉన్నది తప్ప తరగడం లేదు. దీనికి అంతటికి కారణం ప్రజల్లో చైతన్యం లేక. మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి అంబేద్కర్ అనేక ఏళ్ళు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి రాచి మనకు అందిస్తే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు, ప్రజా హక్కులు, కార్మిక కర్షక హక్కులు, ఈ పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలో పార్లమెంటు సభ్యులు కానీ, అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానీ, కింది స్థాయిలో ఉన్న సర్పంచ్ నుండి వార్డు మెంబర్ల దాకా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా హక్కులను కాపాడి ప్రజలందరినీ కూడా ఈ భారత రాజ్యాంగంలో సభ్యులను చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా కూడా ఈ 75 సంవత్సరాల్లో ఇంకా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే కారణం ప్రజల్లో చైతన్యం లేదు. ఎవరికి వారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా గంట మాట్లాడగలం. వారి ఇద్దరు చేసినటువంటి ఈ దేశానికి ఏ సేవ చేసిరో చెప్పగలం. కానీ దేశంలో మార్పు రావడం లేదు. రాజ్యాంగం మన చేతికి రావడం లేదు. ఎవరైతే నిజంగా ఈ రాజ్యాన్ని అమలు చేయాలనుకుంటున్నారో, ప్రజల కోసం కొట్టాలనుకుంటున్నారో, ప్రజల్లోకి ఈ యొక్క తప్పకుండా ఈ హక్కులు రావాలనుకుంటున్నారో వారు రావడం లేదు. కాబట్టి వారు ముందు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. జగజ్జీవన్ రావు గారు దేశ ఉప ప్రధాని అయ్యిండు అని అంటే ఒకటే కారణం, అతను చదువుకున్నాడు కాబట్టే ఆ స్థాయికి వెళ్ళగలిగిండు. చదువుకోకపోతే నీకు ఎన్ని డబ్బులున్నా, ఎంత హోదా ఉన్నా, ఏది ఉన్నా నిలబడదు. అది అప్పటి మందమే తప్ప కొద్ది రోజులు 2 నెలలు, సంవత్సరము, 6 నెలలు ఉంటుంది తప్ప నీ చదువు ఉంటేనే నీకు జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు 10 మందికి సేవ చేయగలుగుతావు. మిత్రులు అన్నీ చెప్తా ఉన్నారు, వారికి జరిగిన అవమానాలు కానీ అడగని వారు చేసిన గొప్ప పనుల గురించి. ఒక రక్షణ శాఖలో పనిచేసినప్పుడు ఎటువంటి రిజల్యూషన్స్ తీసుకురాగలిగిండు. ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం రిజల్యూషన్ తీసుకొచ్చిండు. ఆ రిజల్యూషన్ తీసుకురావడం వల్ల పబ్లిక్, ఒక దళిత బిడ్డకో లేకపోతే ఇంకెవరికో, ఒక కులానికే కాదు, దేశం మొత్తానికి ఆయన రిజల్యూషన్స్ తీసుకురావడం వల్ల 71, 72లో మన దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఉండేది. ఆ పరిస్థితులలో ఈయన మన జగజ్జీవన్ రావు గారు ఉన్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలతోనే దేశము మళ్ళీ తదాస్థితికి చేరుకొని ముందుకు పోగలిగింది. దానికి దేనివల్ల? చదువు వల్లనే, అతనికి ఉన్న జ్ఞానం వల్లనే. కాబట్టి దయచేసి అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా మీ పక్కన కానీ మీరున్న ప్రదేశంలో పిల్లలను ఫస్ట్ చదివించడం నేను చెప్పండి, చదివియాల. కొంతమంది ఏం చేస్తారంటే 10th కాగానే డ్రాప్అవుట్ చేసి ఏదన్నా పనికి తీసుకుపోవడం. చాలామంది ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ప్రతి చిన్న పిల్లల నుంచి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు 12వ తరగతి వరకు అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపల్లి సతీష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, ముస్తఫా, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, ఇరుగురాల కిష్టయ్య, కవంపల్లి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, పులి మోహన్, కోటగిరి పాపయ్య, జీవి రాజు, పర్లపల్లి రవి, దాసరి ఎల్లయ్య, విజయ్, సమతాదళ్ నాయకులు ప్రమీల, నగేష్, పెంట రాజేష్, కంది రాజరత్నం, నీరటి శ్రీనివాస్, పోగుల రంగయ్య, గద్దెల శశిభూషణ్, బూర్ద మహేందర్, గొర్రె నరసింగారావు, మహేందర్, పంజా అశోక్, పుల్లూరు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.